ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య నామంలో మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఏ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యం చదువుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో దేవుడు మనకి ఈరోజు ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. 34వ దావీదు కీర్తన 10వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని కీర్తనాకారుడైన దావీదు చాలా అనుభవపూర్వకంగా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాటో కదా! మనం కూడా చాలాసార్లు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రభు దగ్గర ఈ మాట చెబుతూ, ప్రార్థనలో ఈ మాట చెబుతూ, దేవా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజమే. మీరు ఒకసారి మనందరం కలిసి ఒకసారి ఆలోచిస్తే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును అని చెప్తూ ఉన్నాడు. మరొకసారి ఆలోచిద్దామా? సింహపు పిల్లలకి ఎందుకు లేమి వస్తది? అడవికి రాజు సింహము కదా! సింహము కనీసం బయటికి కూడా వెళ్ళాల్సిన అవసరత లేకుండానే తన ఉన్న గుహ దగ్గర గర్జిస్తే చాలు, గర్జించిన వెంటనే అది రివర్స్‌లో ప్రతిధ్వనించి ఆ జంతువులన్నీ కూడా దాని కాళ్ళ దగ్గరికే వచ్చి పడతాయి. అది తినేస్తుంది. అది తన ఆకలిని తీర్చుకుంటుంది. అంటే కనీసం బయటికి కూడా వెళ్ళకుండానే తన అవసరాలన్నీ కూడా తన కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా దేవుడు తనకొక ఏర్పాటును చేసి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి అడవికి రాజు సింహమైతే మరి రాజుగారి పిల్లలకి ఎందుకు లేమొస్తది? ఎందుకు కరువొస్తది? ఎందుకు పస్తులు? ఎందుకు అవి ఏమీ తినకుండా పడుకుండిపోతాయి? దానికి కారణాలేంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా చక్కగా దేవుడు మనకి రివీల్ చేస్తూ ఉన్నాడు. అంటే సింహము గర్జిస్తుంది, కనీసం గర్జించి చక్కగా తన పిల్లలకు కావలసిన ఆహారాన్ని అది సంపాదించి పెడుతుంది. బాగానే ఉంది. కానీ సింహపు పిల్లలు కనీసం వేటకి వెళ్ళవు సరిగదా! అది సింహములాగా, తల్లిలాగా లేక తండ్రిలాగా కనీసం గర్జన శబ్దం కూడా చెయ్యవన్నమాట. ఆ కొంచెం దానికి కూడా బద్ధకిస్తాయేమో. అందుకనే అలాంటి సింహం యొక్క పిల్లలు గూడా లేమి గలవై ఆకలిగొంటాయి. అంటే సాధారణంగా రాజుగారి పిల్లలకి ఏమీ కొదువుండదు. ఆస్తి కొదువుండదు, భోజనం కొదువుండదు, బట్టలు కొదువుండవు. ఏవండీ, లోక సంబంధమైన ఏ సంతోషము కొదువ ఉండదు. కానీ ఇక్కడ సింహము అడవికి రాజైన వాటి పిల్లలు ఎందుకు పొస్తుంటున్నాయంటే ఆ పిల్లలలో క్రమశిక్షణా భావం కొరవడింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ పిల్లలు తల్లి తండ్రి కష్టపడితే తినడానికి అలవాటు పడిపోయాయి తప్ప కనీసం ఆ గర్జన శబ్దం చేయడానికి కూడా తమ శక్తిని ఉపయోగించడం లేదన్నమాట. కనీసం కష్టపడడానికి అవి అలవాటు పడట్లా. అంటే ఆ క్రమశిక్షణ రాహిత్యం ఉంది. అందుకనే అవి లేమిని అనుభవించాల్సి వస్తుంది. అంతే తప్ప ఆ తల్లి సింహానికి, తండ్రి సింహానికి దేవుడెంత సామర్థ్యం ఇచ్చాడో అదే సామర్థ్యాన్ని పిల్లలకు కూడా ఇస్తాడు కదా! అంటే క్రమశిక్షణ లేకపోవడం వల్ల, లేక కష్టపడకపోవడం వల్ల సింహపు పిల్లలు లేమిని, కరువును, పస్తులు అవి అనుభవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా దేవుడు మనకొక మంచి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మిన వారు కూడా అసలు లేమి అనేది ఉండదు అని చెబుతూ ఉన్నాడు. ఆ కింద భాగం మనం చదివితే, సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగొంటాయి గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే అది ఏ రకమైన మేలైనా, ఆత్మ సంబంధమైన మేలైనా, ఆర్థిక సంబంధమైన మేలైనా,
కుటుంబ సంబంధమైన మేలైనా, ఏ మైన మేలైనా సరే, అది విద్యా సంబంధమైందైనా, భవిష్యత్తుకు సంబంధించిందైనా, ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఎందుకు అంటే, మామూలు సింహం యొక్క పిల్లలకే దేవుడు ఆకలిని తీర్చగలిగితే, మనము యూదా గోత్ర కొదమ సింహం యొక్క పిల్లలం గదా! మన దేవుడు సింహము కంటే గూడా ఆయన మరింత శక్తివంతమైన దేవుడు గదా! మరి ఆయన పిల్లలు ఆయన్ని ఆశ్రయించే వారికి, ఆయన మీద ఆధారపడే వారికి, ఆయనను నమ్ముకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయమో కదా! మరి ఎందుకు కొదువై ఉండదు? ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన్ని నమ్మేస్తే మనం ఇంకా కష్టపడాల్సిన అవసరత లేదా? ఆయనను నమ్మితే మనం ఇంకా కష్టం చేయాల్సిన అవసరం గానీ, క్రమశిక్షణగా ఉండాల్సిన అవసరత గానీ లేదా అని ఆలోచిస్తే, మనందరికీ తెలుసు 23వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని కీర్తనాకారుడైన ఈ దావీదే చెబుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, ఎవరైతే దేవుణ్ణి తమ కాపరిగా చేసుకున్నారో, ఎవరైతే దేవుణ్ణి తమ రాజుగా చేసుకున్నారో, ఆయన క్రమశిక్షణ కలిగిన వాడు గనుక, ఆయన పిల్లలైన విశ్వాసులు కూడా అన్ని రకాల క్రమశిక్షణలు వాళ్ళు చక్కగా పాటిస్తారు. అందుకనే సింహపు పిల్లలకైనా వాళ్ళకి లేమొస్తుందేమో గానీ, ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ కొదువ ఉండదు. అంటే దేవుడన్నీ చాలా ఎక్కువగా ఇచ్చేస్తాడు అని కాదు అక్కడ అర్థం. దేవుడిచ్చిన దానిని చక్కగా వాళ్ళు పొదుపుగా, జాగ్రత్తగా, క్రమశిక్షణగా వాళ్ళు ఉపయోగించుకుంటారన్నమాట. అంత మాత్రమే కాదు, దుబారా ఖర్చులు గానీ, డబ్బు ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ వాళ్ళు పాడు చేసుకోరు. ఆ డబ్బును ఎలా ఉపయోగించాలి, ఒకవేళ సమయం ఎక్కువ ఉందనుకోండి, ఆ సమయాన్ని ఏ రకంగా ఉపయోగించాలి, లేకపోతే కుటుంబం ఉందనుకోండి, కుటుంబాన్ని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి, ఈ సంబంధమైన జ్ఞానం అంతా కూడా దేవుడిస్తారు గనుక, అన్ని విషయాలలో వాళ్ళు చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు గనుక, ఏ విధమైన దుబారా చేయరు గనుక, అందుకనే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా మనము కూడా ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ అంటే వాక్యము చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, అంత మాత్రమే కాదు, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మనం చేయగలిగితే తప్పకుండా శరీర సంబంధమైన క్రమశిక్షణ కూడా మనం కలిగి ఉంటాం. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని మనం చేస్తాం. ఆ పని మనం చక్కగా చేస్తే మన యవ్వన బలాన్ని మనం చక్కగా ఉపయోగించుకోగలిగితే రాబోయే రోజుల్లో మనకి ఏ మేలు కొదువై ఉండదు అని లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున చాలామందికి ఎందుకు లేమి వస్తూ ఉంది అంటే, ముందు చూపు లేకపోవడం, ఒక ప్రణాళిక లేకపోవడం, ఒక ప్లాన్ లేకపోవడం, వచ్చిన డబ్బులన్నీ కూడా దుర్వినియోగం చేయడం. ఏమంటే, తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు ఎలాగైతే తనకిచ్చిన సొమ్ము అంతా దుర్వినియోగం చేశాడో, ఈ రోజున చాలామందికి తెలియక తమ జీవితాన్ని, లేక దేవుడు తమకిచ్చిన ఆస్తిని, దేవుడు తమకిచ్చిన సమయాన్ని ఈ రోజున క్రమశిక్షణ లేకుండా వాడేయడం వల్ల చాలాసార్లు కరువులోకి, బాధలోకి, శ్రమలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకనే తప్పిపోయిన కుమారుడు అని చెబుతున్న చిన్న కుమారుడు ఏమండి కరువును అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తండ్రి అంత ఆస్తి ఇస్తే తన జల్సాల కోసం, తన యొక్క ఖర్చుల కోసం, తన ఫ్రెండ్స్ కోసం ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక ప్లాన్ లేదు, లేకపోతే ఒక ప్రణాళిక లేదు. అంత మాత్రమే కాదు, దైవ భయం అంతకన్నా లేదు. దైవ భయం ఉంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని కానీ, తన సమయాన్ని కానీ, తనకిచ్చిన డబ్బును కానీ, తనకిచ్చిన రక్షణను కానీ ఇష్టానుసారంగా వాళ్ళు పాడు చేసుకోరు. కానీ చాలా క్రమశిక్షణగా తమకిచ్చిన జీవితాన్ని, తమకిచ్చిన సమయాన్ని, వాళ్ళకి తమకిచ్చిన డబ్బును ఉన్న 10 రూపాయల్లోనే ఏం చేయాలి అని వాళ్ళు నేర్చుకుంటారు. ఆ 10 రూపాయలు ఇస్తే ఆ రోజు ఖర్చులకు ఎంత ఉపయోగపడాలి, 5
రూ. 5 ఒకవేళ ఖర్చుగయిందనుకోండి, ఒక రూ. 5ని రూపాయి, రూ. 2 దాస్తారు. ఇంకొక రూపాయిని విద్య కోసం ఖర్చు పెడతారు. ఇంకొక రూ. 2ని మరొక అవసరం కోసం వాళ్ళు ఖర్చు పెడతారు. ఏవండి అంటే వాళ్ళు కొంత సొమ్మును దాస్తారు, వెనకేసుకుంటారు. ఆ వచ్చిన కొంచెం అమౌంట్‌లోనే ఎందుకు దాస్తారు అంటే సడెన్‌గా చుట్టాలు రావచ్చు, సడెన్‌గా అనారోగ్యం కలగొచ్చు, సడెన్‌గా ఏదైనా ఆపద రావచ్చు. ఆ సమయంలో ఉపయోగపడడం కోసం వాళ్ళు అలాంటి ప్లాన్స్ చేస్తారు. ఈ జ్ఞానము దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి తప్పకుండా దేవుడు జ్ఞానం ఇస్తాడన్నమాట. ఆ జ్ఞానముతో మన జీవితంలో మనము కూడా ఏ లేమి అనుభవించకుండా చక్కగా మన కార్యాలను జరుపుకోగలమనే విషయాన్ని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజున చాలామంది తమ యవ్వన బలాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించేస్తూ ఉన్నారు. ఆ యవ్వన బలాన్ని ఉపయోగించి కష్టం చేయకుండా, కష్టపడకుండా జల్సాగా, ఇష్టానుసారంగా, దుబారాగా ఖర్చులు చేయడం వలననే తమ జీవితాన్ని, అలాగే తమకిచ్చిన సమయాన్ని, లేక తమకి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తి కూడా నష్టపోతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మనకు అదే చెబుతూ ఉన్నాడు. దేవుడు కాపరిగా ఉంటే, దేవునిని మనం ఆశ్రయించిన వారంగా ఉంటే తప్పకుండా మనము కూడా క్రమమైన పద్ధతిలో మనం నేర్చుకుంటాం. సమయమే కాదు కానీ ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ, అదే సమయంలో శరీర సంబంధమైన క్రమశిక్షణ, భౌతిక సంబంధమైన క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ ఈరోజు మనం కలిగి ఉంటాం. ఒక్కసారి మనం చూద్దామా? ఆదికాండములో మనం వెళ్తే అక్కడ యోసేపును మనందరికీ తెలుసు. చాలా చక్కగా ఒక మంచి ప్రణాళిక ప్రకారంగా తన దేశానికి వచ్చిన కరువును ఆయన ఐగుప్తీయులకు సహాయం చేయడమే కాదు, సమస్త దేశముల వారికి కూడా యోసేపు ఒక మంచి మార్గదర్శిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా ఒక్కసారి? అదేంటి అంటే ఆదికాండము 41వ అధ్యాయము 47వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. సమృద్ధిగా పంట పండిన 41, 47 నుంచి చదువుతున్నాను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ ఉండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వెలే అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొల్చుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేశను అని మనం చదువుతూ ఉన్నాం. చెరసాలలో ఉన్న ఒక యువకుడు ఏమండి నేరుగా అతను ప్రధానమంత్రి అయిపోయాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత చక్కగా ఆయన చెబుతూ ఉన్నాడు, ఫరోతో చెప్పాడు, సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు ముందు 7 వస్తాయి, తర్వాత కరువు సంవత్సరాలు 7 వస్తాయి. అంటే సమృద్ధి తర్వాత తప్పకుండా కరువు అనేది వస్తుంది. సుఖం తర్వాత దుఃఖం వస్తుంది, అలాగే దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం వస్తుంది. రాత్రి తర్వాత పగలు తర్వాత రాత్రి వచ్చినట్లుగానే సుఖ దుఃఖాలని దేవుడు జతపరిచాడు గనుక ప్రతి ఒక్క వ్యక్తి ఈ మార్గాల గుండా వెళ్లాల్సిందే కదా. ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే సమృద్ధిగా మొదటిగా పండుతాయి కాబట్టి ఆ మొదటి 7 సంవత్సరాల్లో పంట పండే ఆ ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి చక్కగా ఏ పట్టణం దగ్గర ఆ పట్టణం దగ్గర గొడౌన్స్ కట్టించేసి ఆ గొడౌన్స్లోకి పంపించేసి నిల్వ ఉంచుకుందాం. సమృద్ధిగా ఉంది కదా అని ఎక్కువ తినకుండా, లేకపోతే ఎక్కువ పడేయకుండా, దుబారా చేయకుండా మనం చాలా దాన్ని జాగ్రత్తగా ఉంచగలిగితే రేపొద్దున రాబోయే కరువు సంవత్సరాలలో అవి మనకు ఉపయోగపడతాయి అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గోషెను దేశంలో ఉన్న తన యొక్క ప్రజలను అంత మాత్రమే కాదు, ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరినీ, సమస్త దేశంలో ఉన్న వారందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చారంట. వచ్చి ధాన్యాన్ని కొనుక్కున్నారంట. దీనికి కారణం ఏంటి అంటే దేవుని ఆత్మతో నింపబడిన ఒక మనుష్యుడు చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపు
చక్కని క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. దేవుడిచ్చే వాటిని ఎలాగ నిల్వ చేయాలి, దేవుడిచ్చే వాటిని ఎలాగ దాచుకోవాలి, దేవుడిచ్చిన బలాన్ని కానీ, దేవుడిచ్చిన ఆస్తిని కానీ, దేవుడిచ్చిన సమయాన్ని కానీ ఎలాగ వాడుకోవాలి అనే ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన, ఆర్థిక సంబంధమైన మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. కారణం ఏంటి అంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ కదా. దేవుడు జ్ఞానముతో నింపడం ద్వారా ఏమండి తన కుటుంబానికే కాదు, తను ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతానికి, ఆ దేశానికి, తన బంధువులకు, తన జనాంగానికి కూడా ఒక ఆశీర్వాదకారకంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా దేవుడు మనకి ఇదే మాట నేర్పిస్తూ ఉన్నాడు. ఏమండి తెలియక దుబారా ఖర్చులు మనం పెడుతూ ఉంటే, తెలియక మన యొక్క జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటే, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువయ్యై ఉండదు అని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడిచ్చే దేవుడు ఆయన పిల్లల్ని ఎప్పుడూ కూడా పస్తూ ఉంచనివ్వడు. మనందరికీ తెలుసు, కెరీతు వాగు దగ్గర అందరికీ కరువు ఉంటే ఏలియాకు మాత్రం ప్రతిరోజు కాకి చేత రొట్టెను, మాంసాన్ని దేవుడు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము క్రమశిక్షణ కలిగి ఆయన మీద ఆధారపడి ఉండగలిగితే తప్పకుండా మన జీవితంలో కూడా ఏ లోటు రాకుండా దేవుడు చూసుకోగలడు. ఎందుకంటే ఆయన క్రమానికి ఆయన మారుపేరు కదా. ఆయన ఎంత క్రమంగా ఉంటారో ఈ రోజున ఆయన పిల్లలమైన మనం కూడా అన్ని విషయాలలో మనం క్రమంగా ఉండగలిగితే తప్పకుండా మనకు కూడా ఏ మేలు, ఏ రకమైన మేలు కూడా దేవుడు తగ్గనివ్వడు. దేవుడు చేయకుండా ఆయన ఉండలేడు. ఎందుకంటే మేలు చేయడమే ఆయనకి ఇష్టము గనుక ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు. ఈ రోజున మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నాకు కూడా జ్ఞానము దయచేయండి. నేను కూడా చక్కగా నీవు నాకు ఇచ్చిన జీవితాన్ని, లేక నీవు నాకు ఇచ్చిన కుటుంబాన్ని, నాకు ఏ రకమైనది నువ్వు ఇచ్చావో ఆ మేలును జాగ్రత్తగా చక్కగా వినియోగించుకోవడం నాకు నేర్పించు అంటే తప్పకుండా నేర్పిస్తాడు. యోసేపుకు సహాయం చేసి ఒక దేశానికి దీవెనగా చేసిన దేవుడు ఈ రోజున మనకి కూడా ఆయన చేయగలడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ మనం అరణ్యములో ఉన్నా లేక ఇంకెక్కడున్నా సరే, దేవుడు ఒకవేళ మన చుట్టూ మార్గాలు మూయబడినా సరే, దావీదుకు చూడండి ఎలాగైతే ఆహారాన్ని పంపించాడో, బర్జిల్లయి అనే ఒక వ్యక్తి ద్వారా అరణ్యములో అబ్షాలోము తనని తరుముతూ ఉన్నప్పుడు అరణ్యములో వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు. మనం ఆకలితో ఉండకుండా చక్కగా దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడు. మనం చేయాల్సింది ఒక్కటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని క్రమశిక్షణ మనం కలిగి ఉంటే తప్పకుండా మన జీవితంలో ఏ లోటు రాకుండా దేవుడు చేయగలడు. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటల కోసం మీకు వందనాలు నాయన. నిజమే, నిన్ను ఆశ్రయించే వారికి, నువ్వు కాపరిగా ఉండే వారికి ఏ మేలు కొదువయ్యే ఉండదు, లేమి రాదు అని మీరు చెప్పారు. సింహపు పిల్లలు కూడా ఆ క్రమశిక్షణ లేకపోవడం వల్ల, కష్టపడడానికి ఇష్టపడకపోవడం వల్ల చాలాసార్లు లేమిని అనుభవిస్తాయి అని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. దేవా, మేము కూడా ఎప్పుడు కష్టపడాలో మా శాయశక్తుల శక్తి లోపము లేకుండా కష్టపడడానికి మాకందరికీ సహాయం చేయము. నీవిచ్చిన జీవితాన్ని, సమయాన్ని, నీవిచ్చిన కుటుంబాన్ని, ఆశీర్వాదాలని, ఆయన అన్ని విషయాలలో మేము క్రమశిక్షణ కలిగి ఉండడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచు. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా తండ్రి, నీ ఆత్మను పొందుకొనుట ద్వారా, జ్ఞానము ద్వారా మేము చక్కగా అన్ని విషయాలలో క్రమం కలిగి నడుచుకునే కృపను దయచేయము. ఏ మేలును మాకు ఇవ్వకుండా ఉండలేమని ఈరోజు మీరు మాతో మాట్లాడారు కదా. మీరు ఇచ్చే ప్రతి మేలు మేము పొందుకోవడానికి మాకందరికీ సహాయము చేయము. క్రమశిక్షణ మాకు నేర్పించుము. నీ కృపకు అప్పగించుకుంటూ చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. ఎంతమంది పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో వారిని నిండారులుగా దీవించండి.
ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూకి వెళుతూ ఉన్నారో, దేవా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతూ ఉన్నారో వారిని కనికరించుము, కృప చూపించుమని రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.